మీలో చాలామంది ఇలా అంటారు, ఏమనంటే నా జీవితంలో దుఃఖము, బాధ, వేదన, కన్నీరు తప్ప నాకు ఏం మిగిలిందండి అని అంటూ ఉంటారు. ఒక మాట చెప్తాను వినండి. నీ కన్నీటికి, నీ బాధకు, నీ కష్టానికి, నీ వ్యాధికి, అలాగే నీ యొక్క దుఃఖానికి కారణమైన వారు ఎవరినైనా నా ప్రియ సహోదరి సహోదరురా, దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఒక్క కన్నీటి బొట్టును కారిస్తే దేవుడు ఖచ్చితంగా నీ చేత నూరంతలుగా ఆనందంతో నవ్వేటట్లుగా చేస్తాడు. శత్రువుని యొక్క ఆనందాన్ని దొంగిలించవచ్చు, సాతానుని యొక్క సంతోషాన్ని దొంగిలించవచ్చు, సంతోషపడవచ్చు. కానీ ఒక మాట చెప్తాను విను, వారు సంతోషపడిన దానికన్నా, నీ శత్రువు హర్షించిన దానికన్నా నిన్ను నూరంతలుగా సంతోషపెట్టగలిగిన వాడు నా దేవుడు. మంచి రోజులు అయిపోయినాయని బాధపడకో, కష్టాలే నీ జీవితంలో మిగిలినాయని కంగారు పడకో. నీ జీవితంలో రానున్నాయి అద్భుతమైన శుభగడియలు, శుభదినాలు వచ్చేస్తున్నాయి. శుభగడియలు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నాడు. అలాగే శ్రమలు, కష్టాలు, కొలిమి ఎక్కువైపోయినప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన ఆశీర్వాదం చాలా దగ్గరగా ఉందని ఓపికతో ఉంటాం. ఎందుకనంటే ఆయన సమీపంగా ఉన్నాడు, నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు.